మొత్తము తెలంగాణలో డిస్కషన్ అంతా నీళ్లు నీళ్లు అని జరుగుతుంది. ముందుగా ఒక్కటి ఇది మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ శ్రీశైలంలో ఉన్న టన్నల్ ఏదైతే సొరంగం ద్వారా 42 కిలోమీటర్లు, చాలా భారీ టన్నల్ అది. 44 43 పాయింట్ సంథింగ్ ఏదో ఉంది. ఇప్పటికి 14 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళారు. అది 2005లో ఏదో ప్రాజెక్ట్ ఏదో మొదలైనట్టుంది. ఇప్పుడు దాన్ని మొదలుపెట్టారు, 4 రోజులైంది. సో కొంత ఇబ్బంది జరిగింది. ఏంది అసలు దాని గురించి ఒక్కసారి చెప్పండి. కృష్ణానదిని తీసుకోవడానికి ఆలోచన ఎప్పుడో ఆలోచన చేశారు, అది వేరే విషయం. 82-84లో వాళ్ళకి సాధ్యం కాలేదు, ఆలోచన సరిపోలేదు, మరి ఎందుకు చేయలేదు వేరే విషయం. సరే 2004లో వచ్చిన ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేసి, నేను ఉన్నప్పుడు 30 టీఎంసీల నీళ్లు మనకు తీసుకోవాల్సిన అవకాశం ఉంది కృష్ణా నుంచి నల్గొండకి. అయితే అది సొరంగ మార్గం ద్వారా తప్ప వేరే మార్గం ద్వారా తీసుకునే పరిస్థితులు లేవు. అయితే అది 2005లో నేను కూడా అమెరికా వెళ్ళాను. ఈ కంపెనీ ప్రపంచంలో అత్యంత పెద్దదైన సొరంగం, టనెల్ పెద్దది, ఆల్మోస్ట్ 9.5 మీటర్స్, అంటే 30 ఫీట్ల డయామీటర్. తర్వాత మొదటి ఫేజ్లో 43 కిలోమీటర్ల పైచిలకు ఉంది. తర్వాత ఇంకా 9.5 10 కిలోమీటర్లు. సరే, అక్కడ 10 కిలోమీటర్లు అయింది. ఇందులో దాదాపు 33-34 కిలోమీటర్లు టన్నెల్ అయింది, 2 సైడ్ల నుంచి చేశారు. ఇంకో 10-12 కిలోమీటర్లు చేయాలి. మీకు ఇట్స్ ఏ వెరీ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. ఈ మెషిను 200 మీటర్ల పొడవు ఉంటుంది. ఆ మిషన్ ఇప్పుడు అందులో ఉన్నది టనెల్ బోరింగ్ మెషిన్ 200 మీటర్ల పొడవు ఉంటుంది. ఎంత లోతున తవ్వాల్సి వస్తున్నది ఈ నీళ్లను గ్రావిటీ ద్వారా తీసుకురావడానికి అంటే, ఇవాళ 400 మీటర్లు, 1/2 కిలోమీటర్ భూమి లోపల, 1/2 కిలోమీటర్ కిందికి, దాదాపు కింది జరుగుతున్నది. సరే, ఇది చాలా డిఫికల్ట్, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఇందులో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆశించిన మేరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండే శక్తులు, అంటే ఏజెన్సీలు, వాళ్ళ సలహా సంప్రదింపుల మేరకు, వాళ్ళ పరీక్షల మేరకు, వాళ్ళ ఫలితాల మేరకు, వాళ్ళు అంగీకరించిన మేరకు చేసే ప్రయత్నం కానీ మీరు కానీ నేను కానీ ఇంకెవరు కానీ గిట్ల చేయమని చెప్పేది కాదు. కరెక్ట్. ఇది అర్థం చేసుకోవాలి మొదలు ఒకటి. సరే, ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం కొంత తొందరగా చేయాలనే ఉద్దేశం, అంతకుముందు ఏదో వీళ్ళకి చాతగాలేదు అనే ఉద్దేశంతో మేము చేస్తామని అన్నారు. ఓకే, చేయండి, కాదన్నది. కానీ చేస్తున్నప్పుడు వచ్చింది, ఇప్పుడు 10 రోజుల కింద నుంచి ఇప్పుడు చేశారు. తర్వాత కొద్ది రోజులుగా కొద్దిగా నీళ్ళు వస్తున్నాయనే మాట వచ్చింది. అయినా వీళ్ళని చేయమన్నారు అనే మాట కార్మికులు అంటున్నారు, ఆయన లోపలికి వేసిన వాళ్ళు అంటున్నారు, నేను అనడం. మరి ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతున్నప్పుడు కొద్ది స్థాయిలో కనిపించిన నీళ్ళు అది పూర్తి స్థాయిలో రాకుండా ఏం చేయాలనే దాని మీద యంత్రాంగం ప్రభుత్వం పట్టించుకొని టెస్టులు చేసిన తర్వాత ఇది పునరావృతం కాదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత తవ్వితే బాగుంటుందా, లేకుంటే అదేది లేకుండా పోండి అంటే బాగుంటుందా, నాకు తెలియదు. అంటే ఇందులో రాజకీయ కోణం కనిపిస్తుంది. అంటే గతంలో పూర్తి చేయలేదు కాబట్టి, ఎందుకంటే మంత్రి ఇప్పుడున్న సినిమాల మంత్రి ఉన్నారు కదా, ఆయన అరే ఈ పాటికి నీళ్ళు ఇచ్చి ఉంటే అది మొత్తం పూర్తి చేసి ఉంటాడు అన్నలు, ఈ పాటికి నల్గొండ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అవుతుండే. నల్గొండ గురించి ఇక కృష్ణా జిల్లాల గురించి మాట్లాడే అర్హత గత ప్రభుత్వానికి లేదని కూడా మాట్లాడుతున్నాం మనం, పరిస్థితులు చూస్తున్నాం. వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జ్లుగా పెడితే బాగుంటుందేమో ఈ మాట అనేటోళ్ళు. ఇది లేనోళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలను రెచ్చగొట్టడం చేసే ఎత్తుగడలు తప్పలేదు. బాధ్యత అయితే వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి. బాధ్యతారాహిత్యంగా మాట్లాడేవాళ్ళు, బాధ్యత లేకుండా పనులు చేసేవాళ్ళు అవి వేరే ఉంటారు. ఇది మన సమాజంలో మనకు కనపడదా? ఒరటోడు ఒరుతూనే ఉంటాడు, చేసేటోడికే తెలుస్తుంది ఏదైనా. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ తోటి ఏమైందంటే, కాళేశ్వరం కూడా అందరు కూడా రివైండ్ చేసుకుంటున్నారు. ఏ ప్రాజెక్టులు అయినా కూడా సాంకేతిక సమస్యలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. రాజకీయం చేయడం అనేది పక్కన పెడితే, మరి కాళేశ్వరంలో 3 పిల్లర్లు, మొత్తం ఐ థింక్ 87 పిల్లర్లు, 7 బ్లాకులు, 3 పిల్లర్లు ఇదవుతే ఆ 3 పిల్లర్ల కాస్ట్ 350 కోట్లు అయితే, 1,00,000 కోట్లకు దాన్ని పెట్టి కాళేశ్వరమే వృధా అని చెప్పి దాని ప్రాపగండ చేసుకొని తెలంగాణ ప్రజల్లో మైండ్లోకి జొప్పించి, సో వీళ్ళు ఒక 1.8% ఓట్ శాతంతో అధికారంలోకి వచ్చేంతవరకు చేసిన ప్రయత్నం. మొన్న వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశల రిటైనింగ్ వాల్ కూలింది. ఎవరైతే ఉన్నారో మెగా కృష్ణారెడ్డి ఆ రోజు ఇక్కడ కూడా ఉన్నాడు, ఇదే కన్స్ట్రక్షన్, ఇది మేడిగడ్డ కూడా.
ఇప్పుడు ఇది జరుగుతాయి. ఇప్పుడు జరిగిన దాని గురించి కంటే ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ పోవడమా, మేడిగడ్డ అంటే మనం చేసిందంటే దీన్ని అంటారా బౌన్స్ బ్యాక్ లేకపోతే మిస్ఫైర్ అవుద్ది అంటే మీరు అన్నది మీకే. నేను సాధారణంగా రాజకీయాలు ఈ సాంకేతికతలో కూడా చొప్పించా, కానీ మీరు లేవనెత్తుతున్నారు కాబట్టి 3 పిల్లర్లకు 28 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు ఏం కాంది 10-12 లక్షల క్యూసెక్లకే పోయిందనేది కనపడుతుంది. కొద్దిగా సమస్య అయిందని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్డీఎస్ఏ కానీ నివారణ చర్యలు కానీ నీళ్లను వాడుకునే పద్ధతిలో తీసుకోవాల్సిన తక్షణ ఆ చర్యలు కానీ లేవే. ఇప్పుడు నీళ్ళు లేవు మీరు అన్నారు, ఏదో కోదండరెడ్డి గారు మాట్లాడింది నీళ్ళు లేవు అన్నారు. ఉన్న నీళ్ళని ఎట్లా వాడుకోవాలనో తెలిస్తే బాగుండేది. అవన్నీ ఉన్నాయి చెప్తాను. దౌర్భాగ్యం. నేను ఎందుకు అంటున్నానంటే ఏం లేని కాడ గింత అయింది అని. 3 పిల్లలలో 350-400 కోట్లు ఖర్చు అయ్యే దాంట్లో 1,00,000 కోట్లు తిన్నారని చెప్పే దౌర్భాగ్యం కింది స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, దేశ స్థాయిలో ఉన్న నాయకులతో చెప్పించి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, ప్రజలు వేశారు, అదే చాలా కొద్ది తేడా. ఒక్క మనిషి అటేసి నూలు ఇటేస్తే అధికారం రాకపోవు. అప్పుడు అందరూ మళ్ళా కేసీఆర్ని బాగా చేసింది అంటారు. ఇది సర్వసాధారణం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే ప్రయోగం ఇప్పుడు దీంట్లో రాజకీయాలు వాడచ్చు కదా, ఎవరైనా వాడతారు. అవకాశం మీరు కల్పించారా, ఇంకెవరైనా కల్పించారా? ఇలా 2. ఒకటేమో జూరాల నుంచి జూరాల పైన ఉన్న అదే మహబూబ్నగర్లో పైన ఉన్న వాళ్ళ నీళ్లను ఇవ్వకుండా దోచుకొని వచ్చి తన సొంత నియోజకవర్గంలో 30 రోజుల్లో 1999 కోట్లు, 3 నెలల్లో 3,909 కోట్లు, ఆ తర్వాత ఇంకో అడిషనల్ ప్రోగ్రామ్ ఉన్నది అని చెప్పి ఇంకో 2,000 కోట్లు, 6,000 కోట్లకు చేసిన ఘనత నీదే కదా. పాలమూరు రంగారెడ్డి చివరి భాగంలో ఉన్నది ఇది కంప్లీట్ చేస్తే సునాయాసంగా నీళ్ళు వచ్చేది కదా, సమస్య లేకుండా. నీ జిల్లా వల్ల నోళ్ళు కొట్టే నీళ్ళు తీసుకొస్తున్నావు కదా, మరి దీనికి సమాధానం ఏం చెప్పాలా? నువ్వు డబ్బుల కోసం చేసినావు అనాలనా? ఇక అనాల్సి వస్తుంది, తప్పుతుందా? 30 రోజుల్లో 1,900 కోట్లని 90 రోజుల్లో 4,000 కోట్లు పెరిగితే పైసల కోసం చేసినామని అనగా అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. అది కాదు ఇవాళ చేస్తున్నారు. మీరేమన్నారు? ఈ సమస్య ఇక్కడ ఒకటి పొలిటికల్గా నేను అంటున్నా, ఓహో మీరు 350 కోట్ల 1,00,000 కోట్లు అన్నందుకు ప్రభుత్వం పోయింది అనే టాక్ ఉన్నది. ఇప్పుడు 14 నెలలు కాకముందే 2 ప్రాజెక్టులలో ఇది పోయింది కాబట్టి మీ వైఫల్యం అని చెప్పి ప్రచారం చేసి ఇమీడియట్గా ప్రభుత్వం పోవాలా? మేము చేయకుండా చేసేవాళ్ళు ఉన్నారు పైన. ఇప్పుడు దేశ రాజకీయాలు, ఇరు పార్టీలు, రీజనల్ పార్టీస్. డన్ సార్. అయితే ఇప్పుడు 14 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు. పని మొదలుపెట్టిన 4 రోజులకే ఒక ఇష్యూ అయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవ్వచ్చు, సాంకేతిక పరంగా లేకపోతే అది కేర్లెస్ వల్ల జరిగింది, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆదిలోనే అంతమన్నట్టుగా జరిగింది. ఇప్పుడు ఓపెనింగ్లోనే ఇది ఇట్లానే ముందుకు పోతే మనకు నిజంగానే ఆ టన్నెల్ పూర్తయితే 30 టీఎంసీల నీళ్ళు మనం వాడుకోవచ్చు. ఇది ముందుకు పోతే మనకు ఎన్ని ఇళ్ళల్లో ఒకవేళ మనకు అది ఫినిష్ అవ్వచ్చు నిజంగానే, ఎందుకంటే ఇది టన్నెల్తో కూడింది, వేరేదైతే ఏమనుకోవచ్చు కదా. ఎలాంటి ఇంకా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది? ఇంకా దీన్ని టెక్నికల్గా ఇంకా బాగా లోతుగా. టెక్నికల్గా అంటే ఇక్కడ ఇది ప్రపంచంలో మొదటిసారి పెద్దది. రెండోది ఇదివరకు వాళ్ళు చేశారు, సమస్య లేదు, చిన్నవి. ఇక్కడ కూడా మనం దాదాపు 44 ఇట్లలో 33 అయిపోయినాయి, 33-34 దాకా అయింది. అక్కడ 9 కిలోమీటర్లు అయిపోయింది. అంటే దాదాపు 44, 9, 53 ఇట్లలో 42 వరకు అయిపోయింది. సరే, ఇట్ మస్ట్ హావ్ టేకెన్ 20 years. తప్పదు. ఇదో 10 ఏళ్ళ కంప్లీట్ చేసే అవకాశం. దాన్ని ఇంకా టెక్నాలజీ మారుతున్నది కాబట్టి అప్పటికిప్పటికి ఇంకా మెరుగైన విధానాలు అవలంబించే అవకాశం ఉన్నది కాబట్టి కొంత తొందరగా కావచ్చు. ఏదేమైనా పూర్తి చేయాల్సిన బాధ్యత మనది. పూర్తి చేస్తేనే మన రైతులకు నీళ్ళు వస్తాయి. అందులో ఆంధ్ర ప్రాంతం నుంచి నీళ్లు తరలించుకునే పోయే రోజులలో గ్రావిటీ ద్వారా వాళ్ళకు అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు చేస్తుంటే మన గ్రావిటీ ద్వారా వచ్చేదానికి సాంకేతికంగా సమస్యలు. అంటే ఆల్మోస్ట్ నిన్న కొంతమంది దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేదంటే కూలీలు కావచ్చు, 50 మంది వరకు లోపలికి పోతే కొంత ఆ మట్టి పిల్లలు పడుతున్న నేపథ్యంలో కొంతమంది గెట్ బ్యాక్ అనుకుంటూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక 8 ముగ్గురునేమో రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, హాస్పిటల్లో ఉన్నారు. రిమైనింగ్ 8 మంది గాడ్ గ్రేస్ సురక్షితంగా బయటికి రావాలని కోరుకుంటాం. ఆ బయటికి సరే సురక్షితంగా
బయటికి వస్తారా రారా అంటే 50-50 ఛాన్స్ లాగా మాట్లాడుతున్న నేపథ్యం. ఎందుకంటే వాళ్ళే అసలు మా వాళ్ళు వస్తారా లేరా పరిస్థితి ఏంది అనేసి మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఏదన్నా జరిగి రాకపోతే మళ్ళీ రేపు దాంట్లో పనిచేయడానికి కార్మికులు లోపలికి వస్తారా అంటున్నారు. ఎందుకంటే ఇది సొరంగం కదా, ఉంటుందా అంటున్నా. ఏదైనా జరగకూడదు జరిగితే ఇప్పుడు గతంలో ఉత్తరాఖండ్లో జరిగినాయి, తర్వాత థాయిలాండ్లో జరిగింది. సో అలాగే జరుగుతుంటాయి. అంత మాత్రం చేత సరే కొంత ఆవేదన బాధ తప్పదు. కానీ ఇది ఏదో కొద్దిమంది ఇప్పుడు ఎక్కడైనా త్యాగాల మీదనే కదా, త్యాగమే అంటే త్యాగం చేయమనట్లేదు నేను, త్యాగాల పునాదుల మీదనే కదా ఏదైనా వచ్చేది. కావాలని చేస్తారా ఎవరైనా? అశ్రద్ధ తొందరపాటు చర్యలు మనం ఖండించాలా లేకుండా చేయాలి. కానీ ఎవరైనా కావాలని చేస్తారా? రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఏదైనా మాట్లాడతారు. అదే వచ్చిన ప్రాబ్లం. అంటే ఇప్పుడు 20 years పీరియడ్ ఆ మిషన్ దాంట్లో పెట్టి కూడా చాలా మారినాయి. 20 సంవత్సరాల్లో చూసుకుంటే మన ఇంట్లో ఉన్న టీవీలదే చాలా మోడరేట్ అయిపోయి సిస్టమ్స్ కానీ అన్నీ కానీ మారిన నేపథ్యంలో 20 సంవత్సరాల ఆ మిషన్ తోటే ఈ పని ముందుకు వెళ్తుంటుందా? దాన్ని మార్చుకోవాల్సిన పని ఏం లేదా? దాంట్లో మార్చుకోవాల్సింది కానీ పరికరాలు చేంజ్ చేయాల్సింది కానీ ఇది సాంకేతికతకు సంబంధించిన అంశం, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశం. దాని మీద మీరు నేను మాట్లాడుకుంటే ఎలా ఉన్నా అంటే అది దాన్ని వెనక్కి తీయలేము అంటే ముందుకు పోవాల్సిందే తప్ప వెనక్కి రాదు అని మాట్లాడుతున్నారు కదా. అది కాదు, అది ముందుకు పోవడం వెనకపోవడం అనేది కూడా సాంకేతికత అవసరం, అంతే కదా. అటువంటప్పుడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం లోపల ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అనేది మేము అడుగుతా మనకు తెలుస్తుందా? వచ్చింది కాదంటారా? వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? పని పూర్తి చేయడానికే కదా. కాకపోతే కొద్దిగా 2 పైసలు ఎక్కువ అడుగుతారు, లేకుంటే 2 పైసలు తక్కువ చేసి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 1.5 పీరియడ్ ఆల్మోస్ట్ అవుతుంది. ఈ 3.5 yearsలో ఒకవేళ అది అంటే ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది ప్రభుత్వాల కాలం మీద డిపెండ్ అయ్యేది కాదు. అది అందరిని గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకపోతే మనం పిచ్చోళ్ళం. ఏదో మీడియాలో అడుగుతున్నారు కదా, నాకు పదవి ఉంది కదా, నేను మాట్లాడింది వస్తుంది కదా, అవతల మీద బుద్ధి అవుతుంది కదా అంటే అట్లనే ఉంటుంది.